హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. ఈ వీడియోలో మనం ఫోక్ డ్యాన్సెస్ గురించి చూడబోతున్నాం. ఫోక్ డ్యాన్సెస్ ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ట్లో భాగంగా ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పే ఫోక్ డ్యాన్సెస్ అనేది మీకు కోడింగ్ విధానంలో చాలా సింపుల్గా ఎట్లా గుర్తుంచుకోవాలి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక ఫోక్ డ్యాన్సెస్ అనేది చాలా ఫోక్ డ్యాన్సెస్ ఉంటాయి. అందులో ఏది ఎట్లా గుర్తుంచుకోవాలో మనం మర్చిపోతూ ఉంటాం. మరి మీరు మర్చిపోకోకుండా దాని సింపుల్ విధానంలో నేను మీకు నేర్పిస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. వీటి తర్వాత మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, రాయండి, ఆ యొక్క కోడ్ ఉపయోగించుకోండి. డెఫినెట్గా మీకు గుర్తుండిపోతాయి. అదే మాదిరిగా మీకు ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి, వీలైనప్పుడల్లా దాన్ని రివిజన్ చేయండి, ఎప్పటికీ మర్చిపోరు. ఇంకా మరి చూద్దామా. సో ఇది ఒక ఫోక్ డ్యాన్సెస్ అనేది మనకు ఏం చెప్పినాం, డ్యాన్సెస్లో మనకు రెండు రకాల డ్యాన్సెస్ ఉంటాయి. ఒకటి క్లాసికల్ డ్యాన్సెస్, ఇంకోటి ఫోక్ డ్యాన్సెస్ చూడడం జరిగింది. మరి ఇక క్లాసికల్ డ్యాన్సెస్ మనకి ఉన్నాయి 8+1 మొత్తం మనకు 9 క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కూచిపూడి డ్యాన్స్ కూడా ఉందని చెప్పడం జరిగింది. మరి ఇక ఫోక్ డ్యాన్సెస్ అనేది ఏమంటే వీటికంటూ ఒక రూల్స్, స్పెసిఫైడ్ రూల్స్ ఉంటాయి. కానీ ఇక ఫోక్ డ్యాన్సెస్కు స్పెసిఫైడ్ రూల్స్ ఏముండవు. ముఖ్యంగా ట్రైబల్ వాళ్ళు చేసే డ్యాన్సెస్ అయితేనేమి, గ్రామాల్లో చేసే డ్యాన్సెస్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఫోక్ డ్యాన్సెస్ కింద వస్తాయి. మరి ఫోక్ అంటే ఎవరు? జనాలు. సో సాధారణ జనాలందరూ కూడా ఏవైతే డ్యాన్స్ చేసుకుంటూ ఉంటారో అవి. అందులో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏమంటే, ముఖ్యంగా మనం ఈ యొక్క ట్రైబల్ ఏరియా వాళ్ళు చేసే డ్యాన్సెస్ మనకు అద్భుతంగా ఉంటాయన్నమాట. మరి యొక్క ట్రైబల్ ఏరియా డ్యాన్సెస్ అన్నీ కూడా ఇక్కడ మనకు ఫోక్ డ్యాన్సెస్ కింద మనకు వస్తాయన్నమాట. మరి చూస్తే ఇక్కడ ఫోక్ డ్యాన్స్, ఓకే, ఫోక్ డ్యాన్స్, దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే జానపద నృత్యం అంటాం. జానపద నృత్యం లేదా ఫోక్ డ్యాన్స్ అని అంటాం. మరి చూస్తే ఒకసారి ఇండియన్ ఫోక్ డ్యాన్సెస్ ఆర్ ప్రాక్టీస్డ్ ఇన్ ద రూరల్ ఏరియాస్. ఏం చెప్తున్నారు? ఇక ఫోక్ జానపద గేయాలు, నృత్యాలు అనేటివి ముఖ్యంగా మనకు గ్రామీణ ప్రాంతాల్లో పెర్ఫామ్ చేయబడతాయి. అండ్ పెర్ఫార్మ్డ్ డ్యూరింగ్ ద రిలీజియస్, ఎప్పుడు మతాలలో రిలీజియస్ ఆర్ సీజనల్ ఫెస్టివల్స్. ఓకే, మరి భారతీయ జానపద నృత్యాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రదర్శించబడతాయి మరియు మతపరమైన లేదా కాలానుగుణ పండుగల సమయాల్లో కూడా ఇవి ప్రదర్శించబడుతూ ఉంటాయి. దీస్ డాన్సెస్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ టు బి ఎస్పెషల్లీ బై మెనీ ఆఫ్ ద ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ద కంట్రీ. సో దీని తర్వాత మీకు చెప్తాను. ఈ యొక్క డ్యాన్సెస్ అని కూడా చాలా చాలా సింపుల్గా మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. బట్ దానికన్నా ముందు బిఫోర్గా మనకు దీని గురించి చూడాలి కదా. సో ఏం చెప్తున్నాడు? దీస్ డాన్సెస్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ టు బి ఎస్పెషల్లీ బై బై మెనీ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ద కంట్రీ. ఓకే, అంటే ఈ యొక్క నృత్యాలను దేశంలోని అనేక గిరిజన సంఘాల వాళ్ళు, గిరిజనులు కూడా పవిత్రమైనగా భావిస్తారు. అనేక జానపద నృత్యాలు నిర్దిష్ట సమాజం యొక్క ప్రధాన దేవతకు అంకితం చేయబడతాయి. ఓకే, మెనీ ఫోక్ డాన్సెస్ ఆర్ డెడికేటెడ్ టు ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద స్పెసిఫిక్ కమ్యూనిటీ. అంటే ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్క దేవతకు వీళ్ళు ఈ యొక్క నృత్యాలు అనేది అలవర్చుకుంటారు అనమాట. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ ది ఫోక్ డాన్స్ ఈజ్ ద అటైర్ రిక్వైర్డ్ ఫర్ ఇట్స్ పెర్ఫార్మెన్స్. ఓకే, ఎవ్రీ ఫోక్ డాన్స్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్పెసిఫిక్ కాస్ట్యూమ్, ఓకే, అండ్ జ్యువెలరీ విచ్ డిఫర్స్ ఫ్రమ్ డ్యాన్స్ టు డ్యాన్స్. ఓకే, దే ఆర్ ఇన్ జనరల్ వెరీ బ్రైట్ అండ్ కలర్ఫుల్ విత్ ట్రెడిషనల్ జ్యువెలరీస్ దట్ గివ్స్ ఎ ఫోక్ టచ్ టు ద పెర్ఫార్మెన్స్. These dances are not only the exclusive art of a particular community but also an asset of India's cultural heritage. చూస్తే ఒకసారి దీన్ని, ఈ యొక్క జానపద నృత్యం అనేది అత్యంత ఆసక్తికరమైనటువంటి భాగం. దీని ప్రదర్శనకు అవసరమైనటువంటి వస్త్రధారణ అయితేనేమి, ప్రతి జానపద నృత్యం దాని స్వంత నిర్దిష్ట దుస్తులు మరియు ఆభరణాలను కలిగి ఉంటుంది. ఈ యొక్క నృత్యం నుండి నృత్యానికి భిన్నంగా ఉంటుంది. ఇవి సాధారణంగా చాలా ప్రకాశవంతంగా మరి రంగురంగుల బట్టలతో, రంగుల సంప్రదాయాలతో, ఆభరణాలతో కూడా ప్రదర్శనకు ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఈ నృత్యాలు ఒక నిర్దిష్ట కమ్యూనిటీ యొక్క ప్రత్యేక కళ మాత్రమే కాదు, భారతదేశం యొక్క సాంస్కృతిక వారసత్వ సంపద కూడా. చాలా అద్భుతంగా ఉంటాయి ఫోక్ డాన్సెస్ అనేటివి. ఒక్కొక్క ప్రదేశం ఒక రకంగా ఉంటాయి. ఇవన్నీ కూడా దేవతలకు సమర్పిస్తూ ఉంటారు. వాళ్ళ వేషధారణ అయితేనేమి, వాళ్ళ జ్యువెలరీస్ అలంకరించుకునేది, బంగారు ఆభరణాలు అయితేనేమి, బట్టలు అయితేనేమి చాలా అద్భుతంగా కలర్ఫుల్గా ఉంటాయి ఈ యొక్క జానపద డ్యాన్సెస్లో అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు చూస్తే మీకు ఫోక్ డ్యాన్స్ అనేది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి ఈ యొక్క ఫోక్ డ్యాన్స్ అనేది ఉంటుంది. మరి ఏమేమి ఉంటుందో సార్ చూద్దాం. ఫస్ట్ నేను బ్రీఫ్గా చెప్తాను, ఆ తర్వాత మీకు షార్ట్కట్ చెప్తాను.
చూస్తే ఇక్కడ ఫస్ట్ చౌ డ్యాన్స్. ఒకసారి చూడండి ఏ డ్యాన్స్ పేరేమి, ఆ యొక్క రాష్ట్రమే, తర్వాత మీకు షార్ట్కట్ చెప్తా. చౌ డ్యాన్స్ ఎక్కడిది? ఒడిస్సా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. దెన్ కాల్ బెల్లా వచ్చేసి మనకు రాజస్థాన్. డమ్హాల్, సో డమ్హాల్ వచ్చేసి మనకు జమ్మూ అండ్ కాశ్మీర్. హికాత్ అండ్ నమగేన్ హిమాచల్ ప్రదేశ్. దెన్ చోలియా వచ్చేసి ఉత్తరాఖండ్. పేర్లని వెరైటీగా ఉన్నాయి కదా, కొత్తగా ఉన్నాయి కదా, కానీ మీకు షార్ట్కట్ కోడింగ్ చెప్తే అంత ఈజీగా ఉంటాయి. బాంగ్రా వచ్చేసి పంజాబ్. గార్ వచ్చేసి మధ్యప్రదేశ్. దెన్ కర్మా డ్యాన్స్ వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్. దెన్ పాదయాని వచ్చేసి మనకి కేరళ. కుమ్మి అండ్ కోలాటం, మరి కోలాటం వచ్చేసి తమిళనాడు. తర్వాత నాగా డ్యాన్స్ వచ్చేసి నాగాల్యాండ్. బిహు వచ్చేసి అస్సాం. దెన్ నాంగ్ క్రీమ్ వచ్చేసి మేఘాలయ. తాంగ్తా మరియు దూల్ చోలం వచ్చేసి మణిపూర్. లాహూర్ వచ్చేసి హర్యానా. డొల్లు కునిత వచ్చేసి కర్ణాటక. లావా డ్యాన్స్ వచ్చేసి లక్షద్వీప్. మన లక్షద్వీప్. దెన్ లావణి వచ్చేసి మహారాష్ట్ర. మరి ఈ యొక్క డ్యాన్సులు చూడడానికి ఒక వెరైటీగా ఉన్నాయి. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలా? ఏమో ఎగ్జామినేషన్లో కంపల్సరీ వచ్చేటివి, నాకేమో గుర్తుండవు. మరి ఏం చేయాలా? భయపడద్దు, ఇప్పుడు మీకు చెప్తాను. ప్రతిదీ కూడా మీకు గుర్తుండిపోద్ది మిత్రమా. చూస్తే ఇక్కడ చౌ డ్యాన్స్ అనేది మనకు ఆల్రెడీ క్లాసికల్ డ్యాన్స్లో కూడా మనం చూడడం జరిగింది, అవునా? క్లాసికల్ డ్యాన్స్లో 9th క్లాసికల్ డ్యాన్స్ ఇది చౌ అనేది. సో చౌని మీరు ఏమనుకుంటే చాయ్ అనుకోండి. జాబు రాకపోతే మీరేం చేయాలా? చాయ్ అని మనం చాయ్ నమ్ముకోవాలా అని గుర్తుపెట్టుకుంటే ఈ రాష్ట్రం గుర్తుండిపోద్ది. ఓకే, సో జాబు రాకుంటే చౌ ఇలాంటి చౌ అంటారు. దీని చావు అనకూడదు. చౌ డ్యాన్స్ అనమాట. మరి చౌ డ్యాన్స్ అనేది చౌ అంటే చాయ్ అని గుర్తుపెట్టుకోండి. జాబ్ రాకపోతే చాయ్ అని అమ్ముకోవాలి. చాయ్ అంటే జాబ్ రాకుంటే. సో జే అంటే జార్ఖండ్. ఓ అంటే ఒడిషా. బి అంటే బెంగాల్. ఏ బెంగాల్? వెస్ట్ బెంగాల్. మర్చిపోతామా? సో చౌ డ్యాన్స్ అనేది నార్త్ ఇండియాలో ఉన్నటువంటి జార్ఖండ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్లో ఈ యొక్క ఇది చాలా ఫేమస్. తర్వాత కాల్ బెల్లా. ఓకే, కాల్ బెల్లా ఎక్కడ మిత్రమా? రాజస్థాన్. కాల్ బెల్లా వచ్చేసి రాజస్థాన్. సో రాజస్థాన్ అంటే మనకు గుర్తుకొచ్చేది ఎడారి. థార్ ఎడారి ఉంది, ఎండలు ఎక్కువ, చెప్పులు లేకుండా నడిస్తే కాళ్ళు ఏమవుతాయి? అరిగిపోతాయి, మాడిపోతాయి, మసైపోతాయి. కాబట్టి ఎడారిలో ఉండేది కాల్ బెల్లా. కాళ్ళు ఏమవుతాయి? రాజస్థాన్లో నడిస్తే ఎండలు ఎక్కువ కదా. కాల్ బెల్లా. కాళ్ళు బేలైపోతాయి. ఎందుకంటే అక్కడ ఎండలు ఎక్కువ కాబట్టి, అంటే కాళ్ళు కాలిపోతాయి. కాల్ బెల్లా రాజస్థాన్. దమ్హాల్ ఎక్కడంట? జమ్మూ కాశ్మీర్ ఎప్పుడు కూడా కూల్గా ఉంటుంది, మంచు కురుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కూల్ను తప్పించుకోవాలంటే నువ్వు ఏం చేయాలా? హాల్లో దమ్ము కొట్టాలా. హాల్లో అంటే ఇంట్లో ఏం చేయాలా? దమ్ము కొట్టాలా. ఓకే, దమ్ము. ఓకే, దమ్ హాల్ ఎక్కడ? జమ్మూ కాశ్మీర్ చల్లగా ఉంటుంది కాబట్టి నువ్వు హాల్లో కూర్చొని ఏం చేయాలా? దమ్ము కొట్టాలా. దమ్ హాల్. మర్చిపోతాంగా. సో దమ్ హాల్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ చల్లగా ఉంటుంది కాబట్టి హాల్లో ఏం చేయాలా? దమ్ము కొట్టాలా. నెక్స్ట్ హికాత్ అండ్ నామగేన్. హికాత్ అండ్ నామగేన్ హికాత్ అండ్ నామగేమ్. ఓకే, హిమా గుర్తుపెట్టుకోండి, ఏం లేదు దానికి. హిమా నాగసాకి హిరోషిమా గుర్తుపెట్టుకోండి. నాగసాకి అంటే మీ హిరోషిమా అంటే హిమాచల్. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధంలో నాగసాకి అండ్ హిరోషిమా మీద అమెరికా బాంబు జారవేసింది, అణుబాంబు వేసేసింది. కాబట్టి అంటే నాగసాకి, హిమ అంటే నాగసాకి బాంబులు వేసింది గుర్తుపెట్టుకోండి.
హిరోషిమా నాగసాకి అని, హిరోషిమా నాగసాకి. అంటే హికాత్ అండ్ నామగేన్ అంటే హిమాచల్ ప్రదేశ్. చోలియా 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 ఓకే. చోలీకే పీచే క్యా హై అని పాట చాలా ఫేమస్ అది చోలియా. ఎక్కడంటే ఉత్తరప్రదేశ్లో ఎక్కువ జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కథక్ పాటలు బాగా పాడతారు, కథలు బాగా చెప్తారు. ఆ పక్క రాష్ట్రంలో వీళ్ళు చోలీకే పీచే క్యా హై అని పాట పాడుతాండ్రు అని గుర్తుపెట్టుకో. కాబట్టి చోలియా ఎక్కడ, చోలియా వచ్చేసి ఉత్తరాఖండ్. ఉత్తరప్రదేశ్లో కథక్ అనే డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్ ఇది ఉత్తరప్రదేశ్లో విడిపోయినటువంటి ఉత్తరాఖండ్లో వాళ్ళు చోలికే అని పాట పాడుతున్నారు అని గుర్తుపెట్టుకో. కాబట్టి చోలియా వచ్చేసి ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్. దెన్ బాంగ్రా పంజాబ్. సో చూడండి మీరు ఎప్పుడైనా సరే పంజాబ్ వాళ్ళ పాటలు భలే ఉంటాయండి. నిజంగా పంజాబ్ వాళ్ళ పాటలు డ్యాన్సులు భలే ఉంటాయి. బల్లే 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 అని డ్యాన్స్ ఎగురుతారు వాళ్ళు. బల్లే అనేది ఎవరంటే పంజాబ్ వాళ్ళు. బల్లే అనేది ఎవరు అంటే పంజాబ్. లేకుంటే మీరు ఏం చేస్తారంటే పంజాబ్లో ఎక్కువ డ్రగ్స్ ఉపయోగిస్తారు, అందులో డ్రగ్స్ను బ్యాన్ చేశారు పంజాబ్లో, గుర్తుపెట్టు అట్లా కూడా చేసుకోండి. ఓకే, పంజాబ్లో ఎక్కువ డ్రగ్స్ పడతారు కాబట్టి గవర్నమెంట్ ఏం చేసింది, బ్యాన్ చేస్తూ ఉంది. కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం. బల్లే అని పంజాబ్లో పాట పడతారు పెట్టుకో, లేకుంటే ఇక్కడ బ్యాన్ చేశారు అని గుర్తుపెట్టుకోండి. సార్ బాంగ్రా వచ్చేసేమి పంజాబ్, బాంగ్రా వచ్చేసి మనకి పంజాబ్. గార్ అని గుర్తుపెట్టు. గార పళ్ళు సరి కడకపోతే నీ పంటి మధ్యలో గార వచ్చాది. పండు సరి కడకపోతే నీ పండ్ల మధ్యలో గార వచ్చాది. మధ్యలో అంటే మధ్యప్రదేశ్. గార అంటే పంటి గార మధ్యలో, పంటి గార. నువ్వు సరిగా పళ్ళు తవ్వకపోతే పంటికి మధ్యలో గార వచ్చాది. గార అంటే ఇక్కడ మధ్యప్రదేశ్. దెన్ కర్మా డ్యాన్స్ ఛత్తీస్గఢ్ అంటే మనకు గుర్తుకొచ్చేది నక్సలైట్స్. ఎక్కువ నక్సలైట్స్ ఉంటారు ఇక్కడ. దంతవాడ జిల్లాలో కూడా ఎక్కువ ఎన్కౌంటర్స్ జరుగుతూ ఉంటాయి. జనాలకు నిద్ర ఉండదు, పాడుండదు. ఒక పక్క పోలీసుల ఒత్తిడి, ఒక పక్క నక్సలైట్ల ఒత్తిడి. ఆ మధ్య ప్రజలు నలిగిపోతున్నారు. ఇది మా కర్మరా బాబు అనుకుంటారు వాళ్ళు. ఇది మా కర్మరా, మేము చేసిన పాపం అనుకుంటున్నారు ఎవరు, ఛత్తీస్గఢ్ వాళ్ళు. కర్మా డ్యాన్స్ ఎవరు, ఛత్తీస్గఢ్. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఎక్కువ నక్సలైట్స్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. ఏ జిల్లా, ముఖ్యంగా దంతేవాడ జిల్లాలో అనేక సార్లు ఎన్కౌంటర్స్ జరిగినాయి. దంతేవాడలో అటు పోలీసులు వీళ్ళు కొడుతున్నారు జనాలను, ఇటు నక్సలైట్లు వీళ్ళు కొడుతున్నారు. ఇది మా కర్మర స్వామి, ఇది మా కర్మర అనుకుంటున్నారు. కాబట్టి కర్మ డ్యాన్స్ అంటే ఇక్కడ ఛత్తీస్గఢ్. దెన్ పాదయాని కేరళ అమ్మాయిలు ఏ మాటకు ఆ మాట అండి, చాలా అందంగా ఉంటారండి. ఏ మాటకు ఆ మాట చెప్పాలా. కేరళ అమ్మాయిలు, కేరళ కుట్టిలు అందంగా ఉంటారు. అందుకనే అక్కడ కథక్కలి మరియు మోహిని యాట్టం అనే 2 క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి. సో అమ్మాయిలు బాగుంటారు కాబట్టి వాళ్ళ పాదాలు కూడా చాలా బాగుంటాయి, వాళ్ళ పాదాలు కూడా అందంగా ఉంటాయి. కేరళ అమ్మాయిల పాదాలు చాలా అందంగా ఉంటాయి. కాబట్టి పాదయాని అంటే కేరళ అమ్మాయిల పాదాలు చాలా అందంగా ఉంటాయి. దెన్ కుమ్మి అండ్ కోలాటం. తమిళోళ్ళు కుమ్ముతారు. ఎందుకు కుమ్ముతారు? అక్కడ తమిళనాడులో ఒక మంచి బుల్ ఫైట్ ఉంది. ఫైటింగ్ చేస్తారు కదా వాళ్ళు. మనకి ఎట్లయితే కోడి పందెం అనుకున్నాయి కదా, కోడి పందెం అన్నట్లే వాళ్ళు జల్లికట్టు ఆడతారండి. ఏమిది జల్లికట్టు అంటే ఏమి, ఆవును కొమ్మును పట్టుకొని ఎవరితే యొక్క ఆవును కొమ్ము గట్టి పట్టుకుంటాడో వాడు విజేత ప్రకటిస్తారనమాట. అందువల్ల సో జల్లికట్టు అంటే ఆవును కొమ్ముతో ఫైట్ చేయాలన్నమాట. నువ్వు పెద్ద పట్టుకుని అనుకో, అది ఏం చేస్తుంది, కుమ్మి పడేస్తుంది. అట్లే కుమ్ముతాంది నిన్ను. కాబట్టి కుమ్మి అంటే ఎక్కడ, తమిళనాడులో జల్లికట్టు అనే. ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా అయితే కోడి పందాల ఆట ఉందో ఆ విధంగా జల్లికట్టు అనే ఆట ఎక్కడుందంటే తమిళనాడులో ఉంది. ఆ ఆవును పట్టుకుంటే కొమ్మును అది నేను కుమ్ముతాది. కాబట్టి కుమ్మి. కోలాటం అనేది ఇటు తమిళనాడులోనూ ఉంది, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఓకే, కుమ్మి అండ్ కోలాటం ఎక్కడుందంటే
తమిళనాడు. కుమ్మి అండ్ కోలాటం ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది. నెక్స్ట్ నాగా డ్యాన్స్. సో నాగా డ్యాన్స్ గుర్తుండిపోతే దీనికి షార్ట్ కట్ ఏం అవసరం లేదు. నాగా డ్యాన్స్ నాగాల్యాండ్, నాగా డ్యాన్స్ నాగాల్యాండ్. దెన్ బిహు అస్సాం, బిహు అస్సాం. దీనికి చాలా ట్రై చేసినాను కానీ షార్ట్ కట్ దొరకలే. కాకపోతే ఇక్కడ ఏబి ఆట ఆడుకోండి. ఏబి బిహు అస్సాం, బిహు అస్సాం. సో బిఏ లేకుంటే బిఏ, బిఏ బి అంటే బిహు, ఏ అంటే అస్సాం. బిఏ 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 ఓకే, బిఏ బిహు అస్సాం, బిహు అస్సాం. దెన్ నాంగ్ క్రీమ్, నాంగ్ క్రీమ్, నాంగ్ క్రీమ్ ఎక్కడుంది? మేఘాలయ, మేఘాలయ. నాంగ్ క్రీమ్, నాంగ్ క్రీమ్. నాలుగుతో క్రీమ్ నాక్కుంటాండు ఎవడు? మేఘాలల్లో నాలుగుతో క్రీమ్ నాక్కుంటాండం. ఫ్లైట్లో పోతామా? ఏం తినడానికి ఏముండదా? వాళ్ళు ఐస్ క్రీమ్ ఇచ్చారా? ఐస్ క్రీమ్ ఇచ్చారు, నాక్కుంటాడు నాలుగుతో. సో మేఘాల్లో విమానం పోతూ ఉంది. మేఘాలు విమానం పోతూ ఉంటే ఏం చేశాడు? నాలుకతో క్రీమ్ నాక్కుంటా అన్నాడు. నాలుకతో క్రీమ్ నాక్కుంటాను కాబట్టి నాంగ్ క్రీమ్ అంటే మేఘాలయ, నాంగ్ క్రీమ్ అంటే మేఘాలయ. దెన్ తాంగుతా మరియు దోల్చోలం, దోల్చోలం ఇక్కడ మణిపూర్. తన్నుతా అంటారు. తాంగుతా అంటే తన్నుతా, తాంగుతా అంటే తన్నుతా. డోల్తో ఓకే, తన్నుతారే నేను డోల్తో అంటాడు. ఇక్కడ మణిపూర్. ఎందుకంటే నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదనుకో, నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదనుకో నేను పూర్ అయిపోతా. అట్లా గుర్తుపెట్టుకో. నేను డబ్బులు ఇవ్వలేదనుకున్నావు, నేను తన్నుతా, నిన్ను తన్నుతా. నేను డోల్తో వాయించుతా నిన్ను. నాకు మనీ ఇవ్వకపోతే నేను చేసాను తంతా. డోల్తో చోల్తా, డోల్తో కొడతా. కాబట్టి తాంగుతా, దోల్చాలం రెండు ఏమంటే మణిపూర్. దెన్ లాహోర్ వచ్చేసి హర్యానా. లాహోర్ వచ్చేసి హర్యానా. లాహోర్ లాహోర్ అంటే ఏమి వల్ల? పాకిస్తాన్లోని పట్టణం. మన దుమ్ము లేపి పడేసిందిలే. మన ఎయిర్ ఫోర్స్ దుమ్ములు వచ్చేసింది అట్లే. లాహోర్ వచ్చేసి హర్యానా. సో పాకిస్తాన్ హర్యానా ఉన్నాం, దుమ్ము కొట్టినాం. ఇప్పుడు ఆ కసి పట్టలేక నా పట్టణం మీద, లాహోర్ పట్టణం మీద నువ్వు బాంబులు వేస్తావా, బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగిస్తావా అనేసి వాడేం చేశాడంటే మన ఢిల్లీ మీద క్షిపణి పెట్టినాడు. ఢిల్లీ మీద క్షిపణి పెడితే అది మన వాళ్ళు వాంచి పడేసిన ఢిల్లీకి రాకుండా ఢిల్లీ పక్కన ఉన్నటువంటి హర్యానాలో కూడా వచ్చింది. హర్యానాకు వచ్చే అక్కడ మన S-400 మిషన్, S-400 ఏం చేసింది? గాల్లో పేల్చి పడేసింది. కాబట్టి లాహోర్ ఢిల్లీలో, లాహోర్ గుర్తుపెట్టుకో. లాహోర్ నుంచి ఢిల్లీ మీద మనవాడు పాకిస్తాన్ వాడు, మనవాడు కాదు కదా, దొంగ నా కొడుకు. సో వాడేం చేశాడు? మన ఢిల్లీ మీద క్షిపణి ప్రయోగిస్తే అది ఢిల్లీ మీద వచ్చినట్టు వచ్చి మన S-400 దాని మీద అటాక్ చేసి కొద్దీ అది తప్పించుకొని హర్యానా పక్కన హర్యానా ఉంది కదా, తప్పించి హర్యానా పోతే అక్కడ S-400 మళ్ళీ దులిపి కొట్టేసింది, గాల్లో పేల్చి పడేసింది. లాహోర్ వచ్చేసి హర్యానా. డొల్లు కునిత, డొల్లు కునిత, డోలు ఎక్కడ? కర్ణాటక. డోలు కర్ర అంటున్నాయి. డోలు బాగా వాయించాలంటే ఏం చేయాలా? బాగా ఎండబెట్టాలా. డోలు బాగా కొట్టాలంటే దాన్ని బాగా ఎండబెట్టాలా. కర్ర అని ఎండబెట్టాలి. కరుం అని ఎండగాలి. అది కరుం ఎండాల. కాబట్టి డొల్లు కునిత కర్ణాటక. డోలును బాగా ఎండబెడితే కరుం అంటాయి. అంతే కదా, మురుకులు కరుం అంటే ఏమి బాగా ఎండబెట్టాలి అంతే. అదేవిధంగా డోలును కూడా మనం ఏం చేయాలి? ఎండబెట్టాలి. అప్పుడే టక్క అని కొడతాం. సో డొల్లు కునిత వచ్చేసి కర్ణాటక. లావా డ్యాన్స్. లావా అంటే ఏమండి? లావా ఎక్కడొస్తుంది? మనకు భూమిలో నుంచి లావా, భూమి వృద్ధులైపోతే లోపల నుంచి అగ్గి మాదిరి శిలాద్రం బయటకు వస్తుంది. లావా ఓకే, లావా. సో లావా ఎక్కడుంది? లక్షద్వీపులో ఉంది. అక్కడ ఎక్కువ మనకు లావాలు ఉంటాయి. లక్షద్వీపులు, కాబట్టి ద్వీపుల నుంచి బయటకు వస్తుంది లావా అని గుర్తుపెట్టుకోండి. దెన్ లావణి. సో లావణి కొద్దిసేపు లావణ్య అనుకోండి. లావణ్యని కొద్దిసేపు లావణ్య అనుకోండి. ఎందుకంటే మహారాష్ట్రలో బాలీవుడ్ ఉంది. అక్కడ అందమైన అమ్మాయిలందరూ అక్కడ పోటీ పడుతూ ఉంటారు. నాకు సినిమా అవకాశం కావాలనేసి అందరూ లావణ్యాలు ఆడరు. అందరూ లావణ్యాలు బాంబే పోతున్నారు. ఎందుకంటే సినిమాలో మాకు కూడా అవకాశం వచ్చేదేమో అనేసి. కాబట్టి లావణి అంటే ఏమంటే మహారాష్ట్ర. లావణి మహారాష్ట్ర ఓకే.
ఇక్కడ అగ్నిపర్వతం బద్దలైతే ఏమొస్తుంది? లోపల నుంచి లావ వస్తుంది. ఆ లావ ఎక్కడుంది అంటే లక్షద్వీప్లో ఉంది అని గుర్తుపెట్టుకో. ఈ విధంగా మీరు నేర్చుకుంటే మర్చిపోతాం మిత్రమా? మర్చిపోం కదా. మరొక్కసారి చూడండి. చూస్తే చౌ డ్యాన్స్, జాబ్ లేకపోతే చాయ్ అనుకోవాలా. జాబ్ అంటే జార్ఖండ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. కాల్బెల్లా కాళ్ళు కాలిపోతాయి. ఎక్కడ? రాజస్థాన్ ఎడారులు నడిస్తే కాళ్ళు కాలిపోతాయి. కాల్బెల్లా రాజస్థాన్. దమ్హాల్ జమ్మూ కాశ్మీర్లో చాలా చల్లగా ఉంటుంది కాబట్టి దమ్ హాల్లో కూర్చొని దమ్ము తాగాలి. దమ్హాల్. హికాత్ అండ్ నామ్ గేన్. ఓకే, నమా గేన్ ఎక్కడ? హిరోషిమా, నాగసాకి అని గుర్తుపెట్టుకోండి. చోలీకే పీచే క్యా హై అని పాట ఎవరు పడుతున్నారు? ఉత్తరాఖండ్లో పాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ బ్రదర్ అయినటువంటి ఉత్తరప్రదేశ్లో కథక్ అనేది క్లాసికల్ డ్యాన్స్. మరి ఉత్తరాఖండ్లో చోలి అనేది తమ్ముడి ఊరిలో ఇది ఫోక్ డ్యాన్స్. బాంగ్రా, బల్లే పాట పడుతున్నారు పంజాబ్ వాళ్ళు బల్లే అని పాట పడతానంటే అక్కడ బ్యాన్ చేశారని గుర్తుపెట్టుకోండి. దెన్ గార్, పళ్ళు సరిగ్గా తోమలేదు అనుకో నా కొడుకుని గార పడతారు పళ్ళు మధ్యలో అంటారు మన వాళ్ళు. సో గార్ అంటే ఏమంటే మధ్యప్రదేశ్ మధ్యలో గార పడుతుంది. కర్మ ఛత్తీస్గఢ్ వాళ్ళు ఇది మా కర్మనా బాబు అనుకుంటున్నారు. ఇటు నక్సలైట్ వల్ల అటు పోలీసుల వల్ల కర్మ వచ్చేసి ఛత్తీస్గఢ్. పాదయాని కేరళ అమ్మాయిలుగా పాదాలు చాలా అందంగా ఉంటాయి. పాదయాని కేరళ. కుమ్ముతారు తమిళనాడులో వారి ఎద్దు ఏం చేస్తుంది? కుమ్ముతాంది. కోలాటం తమిళనాడు. దెన్ నాగా డ్యాన్స్, బిహు అస్సాం. బిహు అస్సాం. నాంగ్ క్రీమ్, నాలుగుతో క్రీమ్ నాకుంటాడు ఎక్కడ? మేఘాల్లో. నాలుగుతో క్రీములు నాకుంటాడు ఎక్కడ? మేఘాల్లో అంటే మేఘాలయాలో. తాంగుతా డోల్, నువ్వు నాకు డబ్బులు లేదనుకో నేను తన్నుతా. డబ్బు మనీ ఇవ్వకపోతే నేను తంగుతా. దోల్ చోళం రెండు కూడా మణిపూరే. లహూర్ అనుకోండి. లహూర్ ఎక్కడ? హర్యానా. డోలు బాగా కొట్టాలంటే బాగా ఎండబెట్టాలా అంటే కర్ణాటక. కర్ర అంటుంది. లావా డ్యాన్స్. లావ అంటే అగ్నిపర్వతం బద్దలైపోతే లావ బడికి వస్తుంది. ఎక్కడ మనకు అగ్నిపర్వతాలు ఎక్కువగా మన దేశంలో అంటే లక్షద్వీపులు ఎక్కువ ఉన్నాయి అని గుర్తుపెట్టుకో. లావణ్యాలు అందరూ కూడా అందమైన డాన్సర్స్, అందమైన హీరోయిన్లు అందరూ కూడా ఎక్కడ పోతున్నారు? మహారాష్ట్ర పోతున్నారు. ఈ విధంగా మీరు నేర్చుకుంటే ఎటువంటిదైనా సరే కష్టం ఉండదు కదా మిత్రమా. మరి ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు ఈరోజే మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కోర్స్ పర్చేజ్ చేసుకోండి, మరి మనకి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి, ఫారెస్ట్ సంబంధించి, ఎస్ఎస్సి బ్యాంక్స్ ఎగ్జామ్ సంబంధించి అన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫుల్ కోర్సు ఉంది, టెస్ట్ సిరీస్ ఉంది, ఆంధ్రప్రదేశ్ యొక్క జిల్లాల సమాచారం మాత్రమే ఉంది. అది కాకుండా ఓన్లీ కరెంట్ అఫైర్స్ కూడా మన దగ్గర ఉంది. మరి ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు ఏ పోటీ పరీక్ష అయినా సరే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. ఇక్కడ అమ్మాయిలకి అబ్బాయిలు వేరే హాస్టల్ వస్తూ ఉండి మీరు డైరెక్ట్గా లగేజ్ రావచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన యొక్క నెంబర్స్ 8688080802 కానీ లేకుంటే 8333059876 కానీ కాల్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో ఇక్కడ లింకులు ఉన్నాయి. మీరు ఏ జిల్లా వెళితే ఆ జిల్లాలో పోటీ పడుతూ ఉంటే ఏపీ హైకోర్టు సంబంధించి ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.